సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారని, దీనిపై కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని కేటీఆర్ తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మైనంపల్లి లాంటి వారు తీవ్ర వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకుని ప్రభుత్వం కేవలం కార్మికుల ఆవేదనను వ్యక్తపరిచిన బాల్కా సుమన్ పైనే ఎందుకు కక్ష సాధిస్తోందని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కాలరీస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఒకటికి మించిన కుంభకోణం మరొకటి బయటపడతా ఉన్నది. దాన్ని బయట పెడతా ఉన్నది మా పార్టీ నాయకత్వం. 15,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే సోలార్ టెండర్ల విషయంలో మరి ఏ రకంగా అక్రమంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందో బయట పెట్టింది మా నాయకుడు హరీష్ రావు గారు. అట్లాగే నైని బొగ్గు టెండర్ విషయంలో వాళ్లకు మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాలు కుదరక మంత్రులకు, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రులకు అల్టిమేట్ గా మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అరెస్ట్ చేసే కాడికి పోయిన విషయం కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఆ నైని బొగ్గు టెండర్ ను కూడా రద్దు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొన్న మా పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఎట్లా సింగరేణి సంస్థ ఈ రోజు మొత్తం కార్మికుల పొట్టగొడుతున్నది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా